వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత 1.5 దశాబ్ద కాలం పాటు మొదటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ కొనసాగంలో నడుస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న దళిత గిరిజన ఆదివాసీల పైన జరుగుతున్న దాడులకు సంబంధించి ఏ విధంగా చేస్తా ఉన్నారో మనం అంతా చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఆదివాసీలు గిరిజనుల పైన జరుగుతున్న దాడులు, వాళ్ళ హక్కుల పైన జరుగుతున్న దాడులను ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నదో మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా ఆదివాసులు, మరీ ముఖ్యంగా ఆదివాసులు వారి హక్కుల కోసం ఒక పోరాటం చేస్తూ ఉన్నారు. చాలా మందికి మనం దానిపైన తెలియకపోయినచ్చు, కానీ వారు చాలా అద్భుతంగా వారి యొక్క పోరాటం కూడా జరిగిన ఒక సమావేశంలో దాదాపు అన్ని ప్రజాస్వామిక ప్రజా సంఘాలు, కళాకారులు, వామపక్ష రాజకీయ పార్టీలు మద్దతుతో దాదాపు 15 మందితో 5 మంది కన్వీనర్ నిర్వహించాలి రౌండ్ టేబుల్ సమావేశం. ఈ ఆదివాసీ గిరిజనులపై జరుగుతున్న దాడులకు సంబంధించి మనవంతు గొంతుగా, మనవంతు బాధ్యతగా ఈ ప్రజాస్వామ్య దేశంలో వారికి ఆదివాసీలు ఏదైతే వారి మీద జరుగుతున్న ఆ దాడులు, హక్కులకు సంబంధించి పోరాటం కొనసాగిస్తున్నారో దానికి సంఘీభావంగా మనం కూడా మన గొంతుగా విప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సమావేశంలో తేడా లేదు. ప్రతి వర్గం మీద దోపిడీ చేస్తూ సామాన్యుల జీవితాల మీద వాళ్ళు కుర్చీలు చేసుకుని కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లల మీద, మహిళల మీద కూడా వాళ్ళు ప్రతీకార చర్యలు తెగబడుతున్నారంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో అటువంటి వాటికి తావులేదు. కాబట్టి ఈ దేశంలో ఎక్కడైనా ఒక సంఘటన జరిగిందంటే, ఒక తప్పు అనేది జరిగిందంటే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. కానీ ప్రభుత్వమే తప్పులకు దిగితే, అన్యాయానికి దిగితే ప్రశ్నించే బాధ్యత మనలాంటి వాళ్ళ మీద ఉంది. కొంతమంది ఏమో వాళ్ళకి ఉన్నటువంటి హక్కుల్ని, బాధ్యతల్ని కొంతమంది భయపడి వదిలేసుకుంటున్నారు. ఇంకొంతమంది స్వార్థ ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారు. మిగిలిన కొద్దిమంది అయినా సామాన్యుల కోసం, బలహీన వర్గాల కోసం నిలబడి ప్రశ్నిస్తేనే తప్ప సమాజంలో మార్పు రాదు. అలాంటి వాళ్ళకు అండగా ఉండాలంటే ఎక్కడో చోట అనేది ఉద్యమం మొదలవ్వాలి. అది ఎక్కడో జార్ఖండ్ అడవులో మొదలైనటువంటి ఉద్యమం ఈరోజు దేశవ్యాప్తంగా ఇలాంటి ఉద్యమం రావడం అనేది చాలా స్వాగతించాల్సిన విషయం. కాబట్టి ఇలాంటి సమావేశాలు మరికొన్ని జరగాలి. విస్తృతంగా ప్రజా చైతన్యం అనేది రావాల్సిన అవసరం ఉంది. కనుక ఈ సమావేశంలో పెద్దలు, వక్తలు, అమర వీరులకు ముందుగా ఈ సమాజం కోసం, ఆదివాసుల కోసం చిన్న బిడ్డలు కూడా తమ ప్రాణాలని త్యాగం చేస్తున్నారు. మనము నన్ను కన్న తల్లి జీవించు సగము సాధిస్తానా
రూపొందించినటువంటి హక్కులు ఏవైతే అవేవి కూడా వాళ్ళ అడవిలో జీవించేటువంటి గిరిజనులకి ఏమాత్రం వర్తింపజేయడం తీవ్రమైనటువంటి అణచివేతకి గురి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అందులో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది బలగాల్ని అటవీ ప్రాంతానికి తరలించి అనేక బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక రక్తపాతాన్ని సృష్టించే విధంగా దాడులు చేసినటువంటిది మనం చూస్తాము. ఇప్పుడు ఒక 3 నెలల కాలంలో దాన్ని తీవ్రతరం చేశారు. దాంట్లో భాగంగానే ఈ 3 నెలల కాలంలో 150 మంది కాల్చి చంపారు. 2006 కల్లా మొత్తం 2026 కల్లా విప్లవకారులు లేనటువంటి సమాజాన్ని ఒక విధంగా చెప్పాలంటే నక్సలైట్ రహిత దేశంగా మేము మారుస్తాం అనేటువంటిది చెప్తా ఉన్నాం. ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తుంది అంటే కార్పొరేట్ సంస్థలకి ఊరేగులు చేసే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులని సామ్రాజ్యవాద కంపెనీలని వాటిని సంతృప్తిపరిచే విధంగా పెట్టుబడిదారి వర్గాన్ని కోటీశ్వరుని సంతృప్తిపరిచే విధంగా ఒక ప్రభావాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలి. ఈ రకమైనటువంటి తిరుగుబాటుదారులని ఉద్యమించే వాళ్ళని మనం పూర్తిగా అణచివేయాలి. ఆ రకమైనటువంటి స్వేచ్ఛ ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు ఇవ్వాలి. వాళ్ళు అడవి ప్రాంతంలోకి వెళ్ళి అడవిలో ఉన్నటువంటి సంపదనంతా వాళ్ళు తీసుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవడానికి, ఉపయోగించుకునేదానికి వీళ్ళు ఆటంకంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద దాడులు చేయాలనేటువంటిది వాళ్ళ లక్ష్యంగా మనకు కనపడుతుంది. సరే, సంపదని కొలగొట్టేటువంటి ఒక లక్ష్యమే కాదు, అసలు గిరిజనులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తిరుగుబాటుని ఆదిలోనే అణచివేయాలి అనేది ప్రధానమైనటువంటి ఒక లక్ష్యం. అందుకని ఇవాళ అన్ని పోలీస్ క్యాంపులు పెట్టి ఆ రకమైనటువంటి శ్రద్ధ చేస్తూ ఉంటే పార్లమెంట్ పార్టీలు ఏవి కూడా ఇవాళ స్పందించట్లేదు, మాట్లాడలేదు. లేదా మాకు సంబంధం లేని అంశంగా వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది చాలా విచారకరమైన విషయం. కనీసం ప్రజాస్వామ్య హక్కులు లేకుండా ఆ రకంగా గిరిజనులను అణచివేత అనేటువంటిది చేయడం అనేటువంటి దాన్ని మానవ సమాజం ఖండించాలి. మరి ఆ రకంగా ఒక విధంగా మన దేశంలో ఉన్నటువంటి ఉద్యమ శక్తులు స్పందించగలలో వెనుకబడి ఉన్నాయని మనం భావించాలి. అది ఏ పార్టీ అయినా, ఏ రంగమైనా, ఏ మేధావులైనా, ప్రజాస్వామికవాదులైనా
దాన్ని పూర్తిగా అందుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి. దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే ప్రజలు జీవించేటువంటి హక్కుని కాలరాసినటువంటి పరిస్థితి. బ్రిటిష్ ప్రభుత్వం అదే విధంగా చేసింది. దానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు గతంలో గిరిజన ప్రాంతాల్లో నడిచినాయి. మన్య ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజే చాలా పెద్ద తిరుగుబాటు చేయడం అనేటువంటి జరిగింది. పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించినటువంటి ఉద్యమం. ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడులు చేసి, అంటే శత్రువుని ఎక్కేటువంటి విగ్రహంలో భాగంగా ఆ రోజు అల్లూరి సీతారామరాజు తీసుకున్నటువంటి వ్యూహాత్మక చర్య ఏదైతే ఉందో అది మనము ఆదర్శంగా తీసుకోవాలి. ఆ రకంగానే ఈ బలమైన శక్తుల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దోపిడీ శక్తుల్ని మనం బలప్రయోగం ద్వారానే వాళ్ళని మనం మార్చగలుగుతాం. సమాజాన్ని మార్చాలంటే ఈ దోపిడీ శక్తుల్ని బలప్రయోగం ద్వారానే మనం ఓడించాలి. ఆ రకమైనటువంటి చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలి. ఆ రకమైనటువంటి తిరుగుబాట్లని నిర్మించడం కోసమే అనేక మంది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి చదువుకునేటువంటి విద్యార్థులు, మేధావులు అందరూ కూడా మరి అడవిలో జీవిస్తున్నటువంటి గిరిజనులకు అండగా వెళ్ళి మరి ఒక ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మించేటువంటి క్రమాన్ని మనం చూసాం. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఈ దేశంలో తిరుగుబాటు రాకూడదు, ఆందోళన చేయకూడదు, ఉద్యమాలు చేయకూడదు, వీటిని అదుపు చేయాలి అని ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కాదు, గతంలో ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఇదే కాన్సెప్ట్తో వ్యవహరిస్తున్నాయి. ఏవి కూడా దీనికి వినాయకం కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఇవాళ ఈ యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నాయి. అది వాస్తవికమైనటువంటిది. కాబట్టి వాళ్ళు కూడా కళ్ళు తెప్పించే విధంగా మనము గిరిజన పోరాటాలకి ప్రజలు ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళ యొక్క లక్ష్యానికి సంఘీభావంగా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దుర్బల పరిస్థితులకి నెట్టి వేస్తున్నారు అనేటువంటి విషయాల్ని పరిశీలించడానికైనా ఒక పరిశీలన కమిటీ అయినా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది వాస్తవాలు సమాజానికి తెలియాలి. ఇవాళ పోలీసులు చేసినటువంటి ప్రకటనలు తప్ప మిగతా అంశాలు ఏం తెలియట్లేదు.